చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. ముందుగా పాపారావు గారు, మనం చూస్తున్నాం రైతులు ఓవైపు తమ పంటను అమ్ముకునేందుకు అరిగోస పడతా ఉంటే మరోవైపు అన్నదాతలపై కేసులు నమోదు చేస్తున్నారనే ప్రధానమైన వార్త మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 2.5 ఏళ్లుగా రైతులు పడుతున్న కష్టాలు కన్నీళ్లపై అనేక సందర్భాల్లో మనం చర్చించాం. కానీ పూర్తి స్థాయిలో రైతులను ఈ రకంగా ఏకంగా కేసులు పెట్టి వారిని వేధించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. దాదాపు 8 మంది రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయంటూ ఈరోజు వార్త కనిపిస్తోంది కరీంనగర్లో. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? మామూలుగా మనకి అంటే చాలా ఆశలు పెట్టి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి. ముఖ్యంగా రైతాంగానికి కేసీఆర్ గారు రైతు బంధు 10,000 ఇస్తున్నారు అప్పట్లో, దాన్ని 15,000 చేస్తారని, అలాగే తులం బంగారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి తులం బంగారం ఇస్తానని, ఇలా ప్రతిదీ కేసీఆర్ గారు ఒకటి చెప్తే దానికి ఇంకొక కాస్త కలిపి అర్రాసు పాట అంటున్నాం కదా, వేలం పాట లాగా వేలం పాట పాడి జనాల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసి ఆ రోజు అరచేతిలో వైకుంఠం అనే మాట కూడా వాడుతున్నాం. అరచేతిలో వైకుంఠం చూపించి జనానికి రాబోయేది స్వర్గం, భూమి మీదకి దింపేస్తున్నాం అని చెప్పి జనాల చేత ఓట్లు వేయించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతాంగం వాళ్ళకు ఓట్లు వేశారు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వాళ్ళ పప్పులు ఉడకల, గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళు చూపించిన ఆశకి రైతాంగం ఓట్లు వేశారు. బోనస్ ఇస్తా ఉన్నారు. ఉదాహరణకి వరికి బోనస్ అన్నారు 500, ఇచ్చే ధరకి కొనే కాక ఎంఎస్పీ కొనటం కాకుండా బోనస్ అన్నారు. ఇవాళ ఏమవుతుంది? బోనస్ సంగతి తర్వాత సంగతి, అసలుకే మోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతాంగానికి. ఈరోజు ఏదో ఉంది కదా సామెత, కొండనాలికి మందేస్తే ఉందనాలికి పోయిందని. బోనస్ కోసం ఆశించి అదనంగా ఒక 500 వస్తాయి కదా క్వింటాల్ పైన ఆశపడితే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇట్లా అయింది. ఓ దుర్మార్గమైనటువంటి పాలన. అరే అయ్యా బాబు అని కాళ్ళ మీద పడుతున్నారు రైతులు, అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు, పోలీసులు అక్కడ ఉంటే వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు. దయచేసి మా ధాన్యం కొనుగోలు చేయండి. ప్రాణం పెట్టి అప్పులు తెచ్చి, ఎందుకంటే రైతు బంధు కూడా సరిగ్గా ఇవ్వటల్లా, అప్పులు తెచ్చి అన్ని రకాల ఇదైపోయి పంట పండించి తెచ్చి ఆశగా తెస్తే అది ఈరోజు వానపాలు అవుతున్నటువంటి స్థితి. ఎక్కడికెక్కడ నెల రోజుల నుంచి కళ్యాణ మీద వండుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మధ్యలో వాన పడితే దాని మీద కప్పడానికి కూడా తార్పాలు నీళ్ళు లేక ఇతర ఇబ్బందులతో పంట తడిచిపోతే తడిచిందనే పేరుతో తేమ ఉందని కొంటల్లా. ఈ రకంగా రైతుల్ని వేధించడం, మామూలుగా వేధించడం కాదు, రైతు అనే పుట్టుకే తప్పు అన్న విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను రైతుగా ఎందుకు పుట్టానా అని చెప్పి ఒక మనిషి బాధపడే స్థితిని ఈరోజు తెస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతునంటావు రాజునంటావు మీసం ఉన్నది చూడమంటావు అని అప్పట్లో ఒక ఆయన పేరు శివయ్య గారు, పులిపూల శివయ్య అని చెప్పి ఆ రోజుల్లో పల్నాడులో ఉండేవాళ్ళు ఆంధ్రాలో, ఆయన ఒక కవిత్వం రాశాడు. అంత గొప్పగా చెప్పుకుంటావు నిన్ను నువ్వు, కానీ నీ బ్రతికిలా అయిపోయిందా అని. రైతు అందరికీ తిండి పెట్టే రైతు పండిస్తాడు, పండించిన తర్వాత భిక్షగాన్ని చేస్తున్నారు. ఆ జాలదన్నట్టు నేరస్తుని చేసి ఈ రోజు కేసు పెట్టినటువంటి పరిస్థితి 8 మంది మీద. అది కూడా ఎక్కడ? ఎమ్మెల్యే, కలెక్టరు, ఇంకో పోలీస్ కమిషనర్ ముగ్గురు వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఛార్జ్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆమె ఈ కేసు పెట్టించారు. నన్ను తిట్టారు, నన్ను దూషించారని చెప్పి కేసు పెట్టారు. అంటే ఇది ఒక కుట్రపూరితమైన వ్యవహార శైలి. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది, వాళ్ళు రావటం, వాళ్ళు వెళ్ళటం, కేసు పెట్టడం, ఆ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్, లావాదేవీ, మాటలు ఏంటి అంటే ఏమవుతుందంటే రైతు మీద కుట్ర చేసి రైతు మీద కక్ష కట్టి నడుస్తున్నటువంటి వ్యవస్థలాగా ఉంది. అంటే మిగతా వాళ్ళని బెదిరించడానికి ఇంకెవరు ఆ పరిసరాల్లోకి రావద్దు, కొనుగోళ్ళు అంటూ ఎవరు వచ్చి ఇక్కడ మా దగ్గర నోరెత్తొద్దు అనే పరిస్థితి తేవటం కోసం, రైతుని భయభ్రాంతుని చేయడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారాలు. ఇంత నిజమైంది. నిస్సహాయుడు, వ్యవస్థలో అందరికంటే నిస్సహాయుడు. చాలా కష్టం చేసి చెమటోడ్చి పండించిన పంట హ్యాండ్ టు మౌత్ గడుపుకోవడానికి, అందరికీ తిండి పెట్టే రైతు తన హ్యాండ్ టు మౌత్ గడుపుకోవడానికి భిక్షగాడిలాగా మార్చబడ్డటువంటి వ్యవస్థ ఈ రోజు ఉంది. మామూలుగానే రైతు పరిస్థితి తీసికట్టు. కేసీఆర్ గారి పాలనలో రైతుని ఎంతో కొంత గట్టెక్కించారు కేసీఆర్ గారు. ఆయన ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీతో కానీ, 24 గంటల విద్యుత్తో కానీ, రైతు బీమాతో కానీ రైతుకి వ్యవసాయాన్ని పండగ చేశారు. మళ్ళీ ఈ రోజు తిరగదోడి దాని పరిస్థితిని ఎప్పుడో చంద్రబాబు ఈయన గురువు గారు రేవంత్ రెడ్డి గారి గురువు గారు చెప్పారు కదా,
వ్యవసాయం ఎందుకు దండగా అన్నారు. ఆయన చేశాడు దండగా, వ్యవసాయం దండగ కాదు. వాస్తవానికి వ్యవసాయం కూడా అన్ని వ్యాపకాలలాగే లాభసాటిగానే ఉండాలి. ఆ రైతు వ్యవసాయం చేసి కష్టించి పనిచేసిన రైతు బతకగలగాలి. కానీ వ్యవసాయాన్ని దండగంగా మార్చింది ఆ రోజు చంద్రబాబు. అందుకే 2003లో తుక్కుతుక్కుగా ఓడించాడు చంద్రబాబుని. రైతులు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నమ్మరు. రేవంత్ రెడ్డి కూడా అంతకి బరి తెగించి రైతు వ్యతిరేక విధానాలను అమలు పరుస్తా రైతు అనుకునేటట్లు చేస్తున్నాడు. ఎందుకు నాకు ఈ వ్యవసాయం, నాకు కర్మ ఎందుకు పట్టిందని పరమ దుర్మార్గమైనటువంటి వ్యవహారం ఈ రోజు ప్రభుత్వం అనుసరిస్తుంది. దీనికి ఖచ్చితంగా శిక్ష వేస్తారు. కానీ ఈ లోపు ప్రజలు బాధపడుతున్నారు. 5 ఏళ్లు పూర్తయిన తర్వాత ఎటువంటి శిక్ష ఉంటుంది, ఈ ప్రభుత్వాన్ని కోల్దోస్తారు. మళ్ళీ 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చరిత్రలో కనపడదు ముందు కాలంలో. అది నిజం. అయితే ఇప్పుడు జరుగుతున్న డ్యామేజ్ దీన్ని రైతులు ఇంతమంది ఎన్ని ఆత్మహత్యలు ఉదాహరణ చెబుతా. కేసీఆర్ గారు ఉండగా 2014, 2015 అది ఫస్ట్ ఇయర్ కేసీఆర్ గారి పాలనా కాలం. 2023 చివరి సంవత్సరం ఆయన పాలనా కాలంది. మొదటి 2 దఫాల ఎలక్షన్లో. ఆ కాలంలో రైతు ఆత్మహత్యలు 98% అనుకుంటే తగ్గిపోయినాయి. 95 నుంచి 98% నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం తగ్గిపోయినాయి. చివరి సంవత్సరం ఆయన అధికారం నుంచి దిగిపోయే చివరి సంవత్సరంలో కేవలం 50 చుట్టుపక్కల మాత్రమే ఆత్మహత్యలు ఉన్నాయి తెలంగాణలో. కొన్ని వందల పైన వేలాది ఆత్మహత్యలు జరిగిన తెలంగాణలో ఆత్మహత్యలు చాలా తగ్గినాయి. 95 to 98% తగ్గిపోయింది. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాల్లో, ఒక 6 నెలల క్రితం డేటాయే చెబుతున్నా, 700 ఆత్మహత్యలు జరిగినాయి. ఆ తర్వాత ఇంకా అనేకం జరిగినాయి. 5-6 నెలల క్రితం డేటా ప్రకారమే 700 ఆత్మహత్యలు ఈ 2 సంవత్సరాల్లోనే జరిగినాయి. అంటే ఆత్మహత్యలు మళ్ళీ పెరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇది ఏం చెబుతుంది కాదు, పోలీసు వాళ్ళ రికార్డులు చెబుతుంది. ఎవరు చెప్పినా ఆ రికార్డులే చెప్పాలి. అంటే రైతుకి మళ్ళీ నుదుటిన శాపం రాసి పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఏంటంటే దీన్ని క్షమించదు. రైతు ఏడ్చిన నేల, కేసీఆర్ గారు కూడా అదే చెబుతారు. ఎద్దు ఏడ్చిన నేల రైతు అనేది అది నాకు పూర్తిగా తెలియదు. కానీ అంటే ఈ రకమైనటువంటి దాష్టికం ఇదంతా జోదారుల, కాంట్రాక్టర్ల, కబ్జాదారుల పాలనగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకే విలువ ఇక్కడ, కష్టించి పని చేసినటువంటి రైతుకి, తిండి పెట్టే రైతుకి విలువ లేదనేది కనపడుతుంది. రైట్. చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో రైతాంగానికి సంబంధించిన కష్టాలు, కన్నీళ్లు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆత్మహత్యలు కూడా జరుగుతున్న దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి పాపారావు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. తెలంగాణలో 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన వ్యవసాయం అనేది సంక్షోభంగా మారింది. కాబట్టి రైతులు కష్టాలు రెట్టింపు అవుతా ఉన్నాయి. చివరికి వారిపై కేసులు నమోదు చేసి వారిని ఇబ్బంది పెట్టడం అనేది అత్యంత దారుణం, దుర్మార్గమైన చర్య అని అభివర్ణిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్ గారు, మనం చూసాం రైతులు వాస్తవానికి 10 ఏళ్ల పాటు ధీమాగా, ధైర్యంగా బతికారు. తెలంగాణలో దేశంలోనే పంజాబ్ను తలదన్నే స్థాయిలో దిగుబడి సాధించి తెలంగాణను అగ్రగామిగా నిలిపిన సందర్భాన్ని మనం చూసాం. అలాంటి రైతు ఈరోజు దిగాలు పడుతున్న పరిస్థితి, అన్ని రకాలుగా నష్టపోతున్న సందర్భం, పెట్టుబడి సాయం నుంచి మొదలుకుంటే యూరియా కష్టాల వరకు ఇప్పటివరకు మనం చూసాం. తాజాగా ఏకంగా రైతులపై పంటలు కొనుగోలు చేయమంటే కేసులు పెడుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి మనం రోజు రోజుకు రైతుల దయనీయమైన పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు పాపారావు సార్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు శుభోదయం. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ స్టార్ట్ అయింది, తెలంగాణ కావాలని మనం కోరుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాలలో కూడా ప్రధానమైన ఏంటంటే నీళ్ళే కావాలి మనకు. అందుగురించే కేసీఆర్ గారు ఒక స్లోగన్ ఉండేది, ఏమని, మడిమ అడ్డం పెడితే మడి నిండాలి నా తెలంగాణలో. అంటే మడిమతో ఇట్లా దొక్కితే మెది అంటారు, మెది దొక్కితే ఆ మడి నిండిపోవాలి, అంత నీళ్ళ ఫ్లో అట్లా ఉండాలి, నీళ్ళు అట్లా రావాలని అనుకుండే. కాబట్టి 15 సంవత్సరాల తెలంగాణ పోరాటం ప్రధానంగా రైతును కాపాడడం కోసం. ఎందుకంటే మనం చూసినామన్నా, మనం ఈ తరం వాళ్ళమే కాబట్టి బొంబాయి బతుకులు, దుబాయ్ బతుకులు. సో దేశాలలో పాలమూరు సంబంధించిన రైతులు ఎక్కడ చూసినా భారతదేశంలో పాలమూరు లేబర్ కనిపించేది. ఇదంతా చూసి తెలంగాణను సాధించుకోవాలి. దాదాపు 50-60 ఏళ్ళు ఆంధ్ర పాలకులు ఆగం చేసినారు, నీళ్ళు ఇవ్వలేదు, సరిగా పాలించలేదు, ఒక ప్రాజెక్టు లేదు, కాలువ కట్టలేదు. ఉన్న దాదాపు కాకతీయులు నిర్మించిన చెరువులన్నీ కూడా ధ్వంసం చేసిండ్రు. హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో కబ్జాలు చేసిండ్రు. 60 ఏళ్ళ చెరువులను మొత్తం కబ్జా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీ ప్రభుత్వం ఏమలే కదా, ఓపెన్ సీక్రెట్. సో అట్లాంటిది ఆలోచించి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత
ఫస్ట్ ఇస్ ద ఫోకస్ ఆన్ నీళ్లు. ఎవరి కోసము? రైతుల కోసం. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా కాకతీయ రాజుల పేరు పెట్టుకొని దాదాపు 45 వేల చెరువులను పూర్తిగా తీశారు. అంతకుముందు మనం చూసినామన్న పేపర్లల్లో ఒక్క వర్షాకాలం వస్తే కట్టలు ఒకదాని అన్ని గొలుసుకట్టు చెరువులు, ఒక్క చెరువు దిగితే కంటిన్యూగా అన్ని చెరువులు దిగేటి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 2014 కంటే ముందు ఈ తెలంగాణ ఘోరంగా గుడ్డుపోయిన తెలంగాణ, నీళ్లు లేని తెలంగాణ, కరెంట్ లేని తెలంగాణ, రైతు కడుపు పట్టుకొని భారతదేశం అంతా లేబర్ అయ్యే తెలంగాణ, బొంబాయి దుబాయ్ బతుకులు పోయే తెలంగాణ. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొట్టమొదటిసారి నీళ్ల మీద కాన్సన్ట్రేట్ చేసి 24 గంటల కరెంటు ఇచ్చి, అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎవరు లేని విధంగా రైతులకు ఒక రైతు బంధు పెట్టి, అన్న ఎంటర్ప్రినర్షిప్ వల్ల ప్రతి ఒక్కరికి లోన్లు ఇస్తారు, పెద్ద పెద్ద కంపెనీ లోన్లు ఇస్తారు, కానీ రైతుకు ఒక పెట్టుబడి ఇవ్వాలనే ఒక గొప్ప ఆలోచన ఎవరికి రాలే ఈ భారతదేశంలో. భారతదేశము రైతు వేదిక అంటారు, రైతు భూమికి అంటారు, 75-80% రైతులే అంటారు, కానీ ఎవరికి కూడా ఈ భారతదేశాన్ని రాష్ట్రాలను పరిపాలించిన ఏ నాయకుడికి కూడా రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వాలి, రైతుకు పెట్టుబడి సాయం ఇస్తే గొప్పగా రైతు పంట పండిస్తాడని ఈ 70 సంవత్సరాలలో ఏ నాయకుడు కూడా రాలే. మొట్టమొదటిసారి కేసీఆర్ గారికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి, రైతు కష్టం చదవదు. ఆ విధంగా నీకు రైతుకు పెట్టుబడి ఇచ్చి నాణ్యమైన కరెంటు, ఏదో నేను చూసిన నా 2 పేసులకు 3 పేసులకు తెలంగాణ పోయి ఆడ వండుకొని పాము గుట్టి తేలు గుట్టి కరెంట్ షాక్ తగ్గి కొన్ని 100,000 మంది రైతులు చనిపోతే మేము ఫ్యాక్టరీ ఫైండింగ్ పోయినాం గతంలో చనిపోయిన బాలగోపాల్ సార్తో. సో కొన్ని 1000 మంది రైతులు వాళ్లకు నాణ్యమైన కరెంట్. అందుగురించే కేసీఆర్ గారు ఉద్యమంలో కూడా ఏమన్నారంటే అవతల గుందా యువతల గుంజేసి నేను కరెంటు గుంజిస్తా అని చెప్పిండు. ఎంత ధైర్యం, ఎంత కాన్ఫిడెన్స్ నాయకుడికి, ఎంత కన్సర్న్, ఎంత కమిట్మెంట్. అవతల గుంజవాది యువతల గుంజవాది ఇస్తా అని చెప్పిండు. గుంజవాదిండు కరెంటు, నాణ్యమైన 24 గంటల కరెంటు తెచ్చి కుర్చీ చేసుకొని తెస్తా అన్నాడు. కుర్చీ చేసుకొని తెచ్చిచ్చాడు 24 గంటలు. ఓన్లీ రైతులకు కాదండి, ఇక్కడ మొత్తం తెలంగాణ ఉన్న ఇండస్ట్రీకి, ఇళ్లకు. ఒకప్పుడు జనరేటర్లు మన షాపుల పైన ఎట్లా కనిపించేది, ఏ టౌన్ పోయినా హైదరాబాద్లో కూడా కరెంటు మధ్యాహ్నం పోతే డెడ్ సౌండ్ వస్తుండేది. ఇంత మోటార్లు బయట పెట్టుకునే స్టార్ట్. కానీ ఇప్పుడు 24 గంటల కరెంటు. ఒకవైపు రైతుకు పెట్టుబడి, ఒకవైపు నాణ్యమైన కరెంటు, ఒకవైపు ఏమో నీకు నీళ్లు అందించడం. ఇదంతా అందించినాక ప్రొడక్షన్ వచ్చింది. ప్రొడక్షను అద్భుతంగా ప్రభుత్వం ఉన్నదన్న. నేను కల్లాల కాడ పండుకున్న రోజులు ఉన్నాయి. మేము కల్లాల కాడ గడ్డి కప్పుకొని పండుకున్న రోజులు ఉన్నాయి. ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చిన పంటను ఒకవేళ కల్లం నుంచి మార్కెట్ తీసుకపోతే 3 రోజులకు 4 రోజులకు కాంటా అయ్యేది. తర్వాత చిట్టి ఇచ్చేది మా తాత రైతు. ముళ్ళ కట్టుకొని వచ్చి 10 రోజులకు 15 రోజులకు 20 రోజులకు పోతే ఆ చిట్టు చూసి ఆ వ్యాపారి పైసలు ఇచ్చేది. కానీ ఈ రోజు నాణ్యమైన కరెంట్ ఇచ్చి, నీకు పెట్టుబడి సాయం ఇచ్చి, నీళ్లు ఇచ్చి పండించిన పంటను కొన్న నాయకుడు కేసీఆర్ గారు అన్న. కల్లంలో కాంటా పెట్టిండు. ఎక్కడికో కాదు బిడ్డ, నువ్వు నీ దగ్గరికి వస్తాను కల్లంలో కాంటా పెట్టి మధ్యలో నాకేటోడు లేడు, గోకేటోడు లేడు, ఎవరు లేడు, డైరెక్ట్ నీ అకౌంట్లోనే పైసలు పడ్డ చరిత్ర. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అంత అద్భుతమైన తెలంగాణను ఈరోజు నువ్వు రైతులకు బయట లేచుడేంది? ఓట్లు నేను పంట పండించిన పంటను కొనురా నాయన అంటే నువ్వు నన్ను నా మీద కేసు ఎందుకు పెడతావు? నువ్వు నా భూమిని నువ్వు గుంజుకోకురా అంటే లగాచర్లకు కేసులు పెట్టి జైళ్ళకి ఎందుకు పంపిస్తావు? నేను ఏమడుగుతున్నా? నీ సీట్ అడుగుతలేను కదా, నీ అధికారాన్ని అడుగుతలేను కదా. నేను ఈ రాష్ట్రంలో గత నాయకుడు తెలంగాణ తెచ్చిన తండ్రి సాయం చేసిన సాయంతో నేను పంట పండిస్తే, ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నేను పంట ఉత్పత్తి చేసి నీకు నెంబర్ ఇస్తే, నా పంటను కొనడానికి నీకేమి ఇబ్బంది? ఏం చేస్తుంది ఈ దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు? సో నేనేమంటున్నా, నా పంటను కొనడానికి నీకు ఎందుకు చేతనైతలేదు? ఒక మంత్రి అంటాడు, ఆ మంత్రి గారు నేను రైతు బిడ్డని అంటావు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు నువ్వు రైతు అయితే కల్లంల కాడ పండు, నువ్వు కల్లంల కాడ పంటే, కల్లం కాడ పంటే రైతు వర్షం పడ్డప్పుడు వర్షం వడ్లు తడిస్తే అవి నువ్వు కుప్ప నూకుతుంటే నీకు అర్థమవుతుంది నువ్వు రైతు బిడ్డవని. నువ్వు బంగ్లాలో వండుకొని 100 ఎకరాలు వ్యవసాయం చేస్తే నువ్వు రైతు కాదు. పండు, కల్లంలో కాడ పండు. ఒకవైపు ఏమో ఒక మంత్రి ఏమో మేము తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నాం అంటాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు? అసలు తడవలేదు అంటాడు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఇస్ ద 2 మినిస్టర్స్? ముఖ్యమంత్రి ఏమో తడవలేదు అసలు అంటాడు, నేను తడిసిన ధాన్యాన్ని కూడా కొంటానే
ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. Yes. అంటే నేను ఏమంటున్నా అంటే ఇంత అద్భుతమైన తెలంగాణ పోతుంటే ఈరోజు రైతులకు మీరు బేడీలేసి రైతులను ఇబ్బంది పెట్టి రైతులను కేసులు పెట్టి రైతులు ఒట్లు కొంటే కేసులు పెట్టి కేసంద్రం మార్కెట్లో ఇద్దరు రైతులు గుండెపోటు వచ్చి చనిపోయింది. ఏం జరుగుతుంది, ఏం చేస్తుండ్రు అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న కన్సర్న్ రైతు మీద లేదు. రియల్ ఎస్టేట్ మీద ఉన్న షోకు రైతు కష్టం మీద బాధ్యత లేదు. అందు గురించి ఈరోజు రైతు వైపు చూస్తాను. ఎందుకు రివ్యూ పెడతలేవు నువ్వు? అగ్రికల్చర్ సెక్రటరీ, అగ్రికల్చర్ సంబంధించిన ఏఓలు ఏఈలు ఉన్నారు కదా, వాళ్ళందరితో ఎందుకు మీటింగ్ పెడతలేవు? మిల్లర్లతో ఎందుకు మీటింగ్ పెడతలేవు? 8 మంది ఎంపీలు ఉన్నారు కదా గాడిదలు లెక్క, వాళ్ళు గోనె సంచులు ఎందుకు తెప్పిస్తలేరు బెంగాల్ నుంచి? అన్న గొప్పగా మనం మాట్లాడుకుంటే బాధ అనిపిస్తుంది. కానీ కరోనా టైంలో అన్న బీహార్ నుంచి కార్మికులను తెప్పించి, బెంగాల్ నుంచి గోనె సంచులను తెప్పించి ఒడ్లను కొన్నాం కదన్న కరోనా టైంలో. నిన్నగా ఏదో నేను ఇవాళ రేపు కరోనా టైంలో అంత కష్టకాలంలో రైతుకు దగ్గర ఉన్న ధాన్యాన్ని, పంట పండించిన ధాన్యాన్ని కొని దాచిపెట్టి తర్వాత వాడిని ఎటు పంపాలని పంపి రైతుకు మాత్రం నేనున్న బిడ్డ అని ఆయన అకౌంట్లో పైసలు వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఏం పుట్టింది మీకు అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న షోకు, మూసీ పరివాహక ప్రాంతంలో 100 ఎకరాలను కబ్జా పెట్టవలసిన ప్లేస్ షోకు రైతుల మీద లేదు. ఈరోజు గత గురువు గారు చెప్పింది కదా, ఈరోజు బషీరాబాద్ కాల్పులు దేని మీద జరిగినాయి? కరెంటు కావాలని కదా, రైతులు కదా చనిపోయింది, రైతులు కదా. ఈరోజు గురువు గారు ఏదైతే చేసిండ్రో ఆ ప్రయాణంలో ఈయన పోతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి క్యాబినెట్ రైతులను కనుక మీరు న్యాయం చేయకపోతే, రైతుల ఒట్లు కొనకపోతే రేపు రణమవుతుంది తెలంగాణలో. బరి గీసి కూత పోతారు, గీత గూసి కూతకు వస్తారు. మీరు అనుకోవచ్చు 5 సంవత్సరాలే మేము ఉంటాము, మీరు మేము ఏం చేయలేరు. ప్రజలు, తెలంగాణ ప్రజలు ప్రజాకోర్టులో మీకు ఏదో రోజు శిక్ష తప్పదు. మీరు రాండి ఊళ్ళకు చెప్తారు. ఈరోజు ఎక్కడ పోయిన ఎమ్మెల్యేలు, ఎక్కడ పోయిన మంత్రులు తిరగమనండి కళ్ళల కాడికి. ఎందుకు తిరుగుతలేరు? మీకు వెనుకో కారు ముంగటో కారు కుయ్యామని వేసుకొని తిరుగుతున్నారు కదా, పోరి కళ్ళల కాడికి రైతులతో మాట్లాడండి. ఒకవైపు కేటీఆర్ గారు, ఒకవైపు హరీష్ రావు గారు కళ్ళాల దగ్గరికి పోయి రైతులకు ధైర్యం చెప్తుంటే మీరేమో తడిచిన ధాన్యం కొంటాం, మేము 10 రూపాయలు ఎక్కువ ఇస్తాం, 20 రూపాయలు తక్కువ ఇస్తాం ఇదా. కాబట్టి ఇది మొత్తం తెలంగాణ సమాజం చూస్తుంది. మీరు రైతులంటే రైతులే కాదు, తెలంగాణ మొత్తం సమాజం చూస్తుంది. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకు, రేవంత్ రెడ్డి ఏ పార్టీకి పోయినా, నువ్వు మా పార్టీలు మారుస్తావు, ఏ పార్టీలో పోయినా నీకు తెలంగాణ సమాజం కర్రు కాల్చి వాత పెడుతుంది. నిన్ను ప్రజాకోర్టులో నీకు శిక్ష తప్పదు. మనం చూస్తున్నాం రైతులను అరిగోస పెడుతున్న ఎవరైనా కూడా తప్పకుండా వారికి శిక్ష తప్పదు. ప్రజాకోర్టులో తప్పకుండా తెలంగాణ సమాజం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఎప్పుడు పరిస్థితి వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. పాపారావు గారు, మరొక కీలకమైన అంశం మనం చూసాం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రైతుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని సూటిగా నిలదీసిన అంశం కూడా ఈరోజు ప్రధానంగా మనకు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. డిస్కంకు సంబంధించి రైతు డిస్కం పేరిట రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో ఇది మొత్తం రైతు మెడపై కత్తి వేలాడుతుంది. రైతు డిస్కం అనేది దీనివల్ల ఉచిత విద్యుత్, 24 గంటల ఉచిత విద్యుత్ ఏదైతే కేసీఆర్ గారి హయాంలో రైతులకు ఇచ్చిందో దాన్ని ఎగనామం పెట్టేందుకు మాత్రమే ఇదంతా జరుగుతుందని చెప్పేసి నిన్న కంటోన్మెంట్లో జరిగిన కీలకమైన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మండిపడ్డ సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి రైతు డిస్కంకు సంబంధించి? ఇటీవల మనం చూసాం హైదరాబాద్లో దానికి సంబంధించిన విచారణ కూడా జరిగిన సందర్భం, రైతాంగంలో కూడా దీనిపై అనేక రకాల ఆందోళన వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో కేటీఆర్ గారు లేవనెత్తిన ఈ అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? హైదరాబాద్లో జరిగిన విచారణ సందర్భంగా అన్ని వర్గాలు, వినియోగదారుల నుంచి రకరకాల ఎఫెక్టెడ్ వర్గాలన్నీ కూడా 3వ డిస్కం వద్దు అని గట్టిగా చెప్పినాయి. అంటే విచారణ ఒక తంతుగా, బహిరంగ విచారణ ఒక తంతుగా మిగిల్చి తమ పని తాము చేసుకెళ్లేదే కనపడుతుంది దీనిలో. తర్వాత ఏమంటున్నారంటే వీళ్ళు అసలు ఎందుకు 3వ డిస్కం అనే దగ్గర ఎట్లా ఉందంటే వీళ్ళు చెప్పేది 3వ డిస్కం పెడితే ఎంత విద్యుత్ అక్కడ ఖర్చు అవుతుంది, వినియోగం అవుతుంది అనేది తెలుస్తుందట, వీళ్ళకి తెలుసుకుంటారట. ఇది ఎలా ఉందంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే తోడ మేత కోసం అనేది చెప్తారు కదా, అట్లా ఎందుకు నువ్వు మీటర్లు దానికి ఎందుకు పెడుతున్నావు, 3వ డిస్కం ఎందుకు పెడుతున్నావు అంటే, లేకపోతే దానికి మీటర్ల దగ్గరకు వస్తే 3వ డిస్కం పెట్టడం తర్వాత మీటర్లు పెట్టడం 2 కనెక్టెడ్. 3వ డిస్కం కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది విద్యుత్ అని తెలుసుకోవడానికి అని చెబుతున్నారు. సరే, అది అయితే ఇక్కడ 3వ డిస్కం పెట్టిన తర్వాత ఆ 3వ డిస్కం ఎక్కువగా వ్యవసాయ రంగానికి వీటికి సంబంధించింది. దానిలో లాభాలు కనపడవు, స్పష్టంగా లాభాలు కనపడవు. ఎందుకంటే ఉచిత విద్యుత్ అది దానిలో
లెక్కలేయడానికి ఏమీ లేదు, ఏ లెక్క వేయడానికి లేదు. అది ఉచితంగా ఇస్తున్నటువంటి విద్యుత్ ప్రధానంగా ఉంది. దానిలో ఈ మధ్య కాలంలో కేంద్ర విద్యుత్ చట్టం 2023ను అమెండ్ చేశారు పార్లమెంట్ లో. ఆ అమెండ్మెంట్ ప్రకారంగా జరిగింది ఏంటంటే క్రాస్ సబ్సిడీను ప్లస్ ఉచిత విద్యుత్ రద్దు చేయాలనే నిర్ణయాలు ఉన్నాయి దానిలో. మరి ఇప్పుడు గనక క్రాస్ సబ్సిడీ రద్దు చేయాలి, ఉచిత విద్యుత్ రద్దు చేయాలన్నారు. మూడవ డిస్కమ్ పెడితే గనక అది నష్టాల్లో ఉందనో లేకపోతే అది ఉచిత విద్యుత్కి పరిమితం అయిందనో దాన్ని రద్దు చేసే అవకాశం. మూడవ డిస్కమ్ పేరు మీద రద్దు చేయటం అంటే వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుని సబ్సిడీని రద్దు చేయటం. సో కాబట్టి గ్లేరింగ్ గా కనపడేటట్లు, జనాలందరికీ గ్లేరింగ్ గా కనపడేటట్లు కావాలని చెప్పి జనాలని రైతుల మీదకి రెచ్చగొట్టడానికి, వీళ్ళకి ఏదో ఇచ్చేస్తున్నారనే భ్రమ కల్పించడానికి, రైతాంగం వల్ల జరుగుతున్నటువంటి మేలు, రైతాంగం వల్ల జరుగుతున్నటువంటి ఎన్ని రంగాల్లో ఎన్ని ఉపయోగాలు జరుగుతున్నాయి అన్ని పక్కన పెట్టి దీన్ని ఒక్కదాన్ని హైలైట్ చేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఆపేయాలనే ప్రయత్నం, దొంగదాడి కథ. సరే, దీనిలో భాగంగానే మనకి ఇప్పుడు కాదు ఎప్పుడూ జరిగిన ప్రయత్నం ఇది. చంద్రబాబు గారు ఓడిపోయిందే బషీర్బాగ్ కాల్పుల అనంతరం. దానిలోనే సబ్సిడీలకు వ్యతిరేకంగా ఛార్జీలు పెంచే ప్రయత్నం చేసి ఆయన ఓడిపోయారు. ఆ రోజే ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ డిస్కామ్ల ప్రతిపాదన అనేది ఇట్లాగే ఉందో లేదో నాకు తెలియదు, కానీ అప్పట్లో ఈ పేరు చెప్పి ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి యూజర్ ఛార్జీలను లేకపోతే ఇంకోటి చెప్పి ఛార్జీలు పెంచే ప్రయత్నం ఆ రోజే ప్రజలు ఓడించారు తిరగబడి. కానీ మళ్ళీ వాళ్ళ దొడ్డిదామన్న రేవంత్ రెడ్డి అదే తెచ్చే ప్రయత్నం మూడవ డిస్కమ్ పేరుతో చేస్తున్నాడు. సో ఏంటంటే ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు నడుస్తున్నటువంటి ప్రభుత్వాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం కానీ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ఆ రోజు కూడా బషీర్బాగ్ కాల్పుల వెనక జరిగిన దానికి సంబంధించిన వ్యవహారంలో ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు చంద్రబాబు చేయడానికి కూడుకున్నటువంటి సంస్కరణలు అనబడేవి. ఎందుకంటే ఆ రోజు పత్రికల్లో వ్యాసాలు రాయడానికి కూడా విద్యుత్ ఛార్జీల పెంపుకు కానీ దీనికి సంబంధించి జరుగుతున్న తంతుకు కానీ వ్యతిరేకంగా వ్యాసాలు రాయడానికి కూడా చాలా ఒత్తిళ్లు వచ్చినాయని విని ఉన్నాం. వ్యాసాలు రాసే వాళ్ళ ఎడిటర్ల మీద ఆ రోజు చాలా ఒత్తిడి తెచ్చారు. అంతిమంగా అది పరాకాష్ఠలో కాల్పులకు దారితీసింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో, అనంతకాలంలో జరిగిన ఎలక్షన్ లో చంద్రబాబు పరాజయం. ఇంత తీవ్రమైనటువంటి గుణపాఠం ప్రజలు చేయబోయిన ప్రయత్నానికి ఇంకా పాఠం నేర్చుకున్నటువంటి, చూసైనా తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా నడుస్తుంది ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు. కాబట్టి ఈ పరిస్థితి ఏంటంటే రానున్నది రైతుకి గడ్డికాలం అనేది. ఎందుకంటే ఈ రకంగా ఈ దిశలో చాలా దూరం పోతే గనక మళ్ళీ వెనక్కి తేవటానికే చాలా పెద్ద ప్రయత్నం చేయాల్సి వస్తుంది. దీనంతా మళ్ళీ కూడ తీసుకొని వెనక్కి తేవటానికి. కాబట్టి ప్రతిఘటన లేకుండా ఉండేటట్లయితే గనక, దీన్ని అడ్డుకట్ట వేయకుండా ఉండేటట్లయితే గనక ఆదిలోనే పర్యవసానాలు ముందు ముందు చాలా తీవ్రంగా ఉంటాయనేది నేను అనుకుంటున్నాను. ఎస్ చాలా కీలకం. మనం చూస్తూ ఉన్నాం, పాపారావు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అనేది ఏదైతే దేశంలో ఒక సంచలనాత్మకంగా తెలంగాణ రైతులకు మాత్రమే అమలు చేశారో దానిపై పూర్తి స్థాయిలో దాన్ని ఎగ్గొట్టే ఒక కుట్రలో భాగంగానే ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా పాపారావు గారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు, వాస్తవానికి దేశంలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందించాలన్న ఆలోచన స్వతంత్ర భారత చరిత్రలో ఏ నాయకుడు ఏ పాలకుడు చేసిన సందర్భం లేదు. ఓవైపు పెట్టుబడి సాయం అందించడం, మరోవైపు రైతుకు ఉచితంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందించడం అనేది, అలాంటి ఒక పథకానికి పాతరేసే ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మండిపడిన ఈ కీలకమైన అంశాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ గారేమో తెలంగాణ తల్లి కన్న కొడుకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన గురువు ఏమో ప్రపంచ బ్యాంకు జీతగాన్లు. సో ప్రపంచ బ్యాంకు జీతగాన్లు ఏం చేస్తారు? ప్రపంచ బ్యాంకుకు ఆదాయం వచ్చేటట్టు చూస్తారు న్యాచురల్గా. కాబట్టి కేసీఆర్ గారి ఉద్యమంలోనే అని చెప్పిన ఇంతకుముందు గుంజ వేసుకొని అవతల గుంజబాది ఇవతల గుంజబాది కరెంటు తెస్తా అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు? కేసీఆర్ గారు సిద్దిపేట ప్రాంతం ప్రాతినిధ్యంలో ఉన్నప్పుడు మోటార్ల గురించి, స్టార్టర్ల గురించి, ట్రాన్స్ఫార్మర్ల గురించి ఎన్నోసార్లు మీటింగ్లలో చెప్పిండు. మనిషిగా 2000 వేసుకోవాలి, దాని ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోవాలి, ఎంత గోసపడేదో సార్ కళ్ళతో చూసిండు. కాబట్టే కదా ఆ బాధ. కాబట్టే నేను నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పిండు. ఉద్యమం సమయంలో తెచ్చుకుందామని చెప్పిండు, మనం సాధించుకుంటామని చెప్పిండు, చేసిండు, చూపించిండు. దాని ఫలితమే కదా భారతదేశంలో కరువు ప్రాంతంగా ఉన్న తెలంగాణ ప్రాంతం వరి ధాన్యంలో ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానానికి పోయింది. పంజాబ్ గింజాబ్ అందరికి దాటిపోయింది. ఎట్లా పోయింది? ఉట్టిగానే పోలే. రాత్రి కూర్చొని
ముచ్చట్లు పెడితే పోలే. నిరంతరం ఒక కమిట్మెంట్తో ఒక కన్సర్న్తో రైతు కోసం పనిచేసింది కాబట్టి పోయిండు. ఈరోజు ఏం చెప్తుండు, ఒక రైతు అని పేరు పెట్టి ఈయన ఇప్పుడు ఏమంది మన మూసి సుందరీకరణ అంటే ఒక స్కామ్. నీకు ఏదైనా ఒక స్కామ్ ఈరోజు డిస్కామ్ అంటే కూడా ఒక స్కామ్. సో 3వ డిస్కామ్ అని చెప్తూ దాంట్లో స్కామ్ చేసే కుట్ర ఈరోజు చేస్తున్నాడు. ఎవరి డైరెక్షన్లో? ఆయన గురువు గారైనా చంద్రబాబు నాయుడు డైరెక్షన్. ఎందుకంటే ఆయన తెలుసు కదా ఎట్లా స్కామ్ చేయాలో తెలుసు కదా. కాబట్టి ఈరోజు ఏమవుతుంది, గత ప్రభుత్వము కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుకు నాణ్యమైన కరెంట్ ఇచ్చి, అదేవిధంగా ఎందుకంటే ఎంత బాధ అప్పుడు కరెంటు రాకపోవడము, 2 ఫేజ్ 3 ఫేజ్ల కరెంట్ వస్తే మోటార్లు పటా 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 లేచిపోయేది, కాలిపోయేది. ప్రతి ఊర్లో 4-5 మోటార్లు వైండింగ్ చేసే టెక్నీషియన్ ఉండేటోళ్ళు. వానికి ఇస్తే ఇవాళ కాదు వారం రోజులకు ఇచ్చేటోడు. ఎందుకంటే వానికి 4-5 మోటార్లు 10-20 మోటార్లు కుప్పలు. అంటే నేనేమంటున్నా, ఇది అంత ప్రాక్టికల్గా చూసిన కేసీఆర్ గారు, ఇది అనుభవించిన కేసీఆర్ గారు నాణ్యమైన కరెంట్ ఇచ్చి రైతులను కాపాడుకోవాలి, రైతులను గొప్పగా తయారు చేసుకోవాలని. ఈరోజు ఏం చేస్తున్నావు, రైతు డిస్కామ్ పేరు మీద స్కామ్ చేస్తున్నావు. అది కాకుండా నేనేమంటున్నా, అసలు రైతు డిస్కామ్ ఏంది? అద్భుతంగా కరెంటు ఇచ్చినాం కదా 10 ఏళ్ళు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ నువ్వు కొత్త డిస్కామ్ ఎందుకు? ఏం అవసరం వచ్చింది? ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ కుట్ర దాగి ఉంది. అంటే రైతుకు అట్లా మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు రైతుకు ఉచిత విద్య ఆ డిస్కామ్ నువ్వేంది ఆయన ఇచ్చేది? 24 గంటల కరెంటు నేను ఇవ్వకుంటే ఓట్లాడు నువ్వేంది ఇచ్చేది? పగలైనవా ఏమన్నా? ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో 24 గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చిండు. నువ్వు ఏ ప్రామిస్ చేయాలంటే 6 గ్యారంటీలు నేను అమలు చేయకపోతే ఓట్లు అడిగినా చెప్పు. రైతు బంధు కాదు, నేను రైతు భరోసా అన్నావు కదా, 15,000 ఇస్తా అని చెప్పు. కౌలు రైతులకు, కౌలు కూలీలకు, కౌలు రైతులకు కూడా నేను ఇస్తా. వాళ్ళే పడతాను, వీళ్ళే పడతా అని చెప్పి కదా మీటింగ్లల్లా. సో అది ఇవ్వకపోతే నేను ఓట్లు అడిగినాను చెప్పు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా చెప్పు. మా అక్క జిల్లాలకు 2,500 ఇస్తానన్నావు కదా చెప్పి నేను ఓట్లు అడిగాను చెప్పు. నువ్వు ఇచ్చే గతంలో కేసీఆర్ గారు ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం స్టడీ చేసి మేధావులను కూర్చోబెట్టుకొని కరెంటు సంబంధించిన వాళ్ళను ఇంజనీర్లను కూర్చోబెట్టుకొని కరెంట్ ఇస్తే దీని ఉచిత విద్య ఇత్తు తీయకపోతే నేను ఓట్లు అడగనంటే అంటే స్పష్టంగా తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఈ 3వ డిస్కామ్ లో ఒక పెద్ద స్కామ్ ఉంది. ఆ స్కామే ఈరోజు చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉందని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ స్కామ్ కోసమే ఈ 3వ డిస్కామ్ ను ఓపెన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఇప్పటికే రైతుకు సంబంధించి రక్షణగా ఉన్న ఒక్కో పథకాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వం రానున్న రోజుల్లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేందుకే ఈ రైతు డిస్కమ్ పేరిట ఒక కొత్త నాటకానికి తెర తీసిందని చెప్పేసి శ్రీనివాస్ గారు అలాగే పాపారావు గారు కూడా మండిపడుతున్న అంశాలు మనం చూస్తున్నాం. కేటీఆర్ గారు లేవనెత్తిన ఈ అంశం ఏదైతే ఉందో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రైతాంగంలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. కొత్త డిస్కమ్ రైతు పేరిట ఏర్పాటు చేస్తున్న కొత్త డిస్కమ్ ఏదైతే ఉందో ఇది కేవలం 24 గంటల ఉచిత విద్యుత్తును ఎగనామం పెట్టేందుకు ఎగ్గొట్టేందుకు ఈ స్కీమ్ను తీసుకొస్తున్నారు. కాబట్టి రైతాంగం అంతా కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ గారు సూచిస్తున్న సందర్భం. తప్పకుండా దీనిపై రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని కూడా హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు అలాగే పాపారావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.